హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. జ్యోతిష్యం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద కామెంట్ చేస్తూ ఒక విధంగా చెప్పాలంటే సంఘ విద్రోహ శక్తిగా మారిన వేణుస్వామిని అరెస్టు చేసి బాగా తోమడానికి రంగం సిద్ధమవుతోంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద జ్యోతిష్యం పేరుతో 100 రాళ్లు విసిరి ఏదో ఒక రాయి తగలగానే చూసారా నా పాండిత్యం అంటూ రెచ్చిపోయే వేణుస్వామి ఆ మధ్య రాజకీయంగా కూడా దిక్కుమాలిన జోస్యాలు చెప్పి అబాసు పాలయ్యాడు. ఎప్పటికప్పుడు ఇక జోస్యాలు చెప్పడు అంటూనే పలువురు సెలబ్రిటీల గురించి దారుణంగా జోస్యాలు చెబుతూ 4 డబ్బులు వెనకేసుకుంటున్నాడు. నటి సమంతతో వివాహం విఫలమైన చాలా కాలం తర్వాత అక్కినేని నాగచైతన్య మళ్లీ తన వైవాహిక జీవితాన్ని నిర్మించుకోవడానికి ముందడుగు వేశారు. నటి శోభిత ధూళిపాలతో కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. అంతే, తనకు మళ్లీ మ్యాటర్ దొరికిందని ఆనందపడిన వేణుస్వామి మళ్లీ తన జ్యోతిష్య వికృత రూపాన్ని చూపించాడు. ఈ జంట కూడా ఎక్కువ కాలం కలిసి ఉండదని అంటూ శుభమా అని నిశ్చితార్థం జరుపుకుంటున్న ఈ జంట మీద నానా రకాల చెత్తవాగుడు వాగాడు. ఈ బురదలో దొర్లే పంది జోలికి వెళితే మన మీదే బురద పడుతుందని సెలబ్రిటీలు ఇతను ఎంత చెత్తవాగుడు వాకినా బహిరంగంగా స్పందించకుండా ఉన్నారు. దీన్ని అలసుగా తీసుకున్న వేణుస్వామి తనకు తిరుగు లేనట్టుగా తననెవరూ ఏమి చేయలేనట్టు రెచ్చిపోతున్నాడు. సమంత నాగచైతన్య పెళ్లి అవగానే ఈ దుర్మార్గుడు చెత్త ఊహాగణాలు మొదలుపెట్టాడు. ఈ జంట విడిపోతుంది అని తగులుకున్నాడు. ఒకసారి ఈ వాగుడు వాగిన తర్వాత సోషల్ మీడియా ఊరుకుంటుందా? అదే పాయింట్ మీద ప్రశ్నలు అడిగింది. ఇతగాడు వాగిందే వాగాడు. చివరకు వేణుస్వామి దృష్టి తగిలింతో ఏమో గాని చక్కగా ఉన్న నాగచైతన్య సమంత సంసారం ముక్కలైపోయింది. అప్పటి నుంచి వేణుస్వామికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయింది. నేను చెప్పినట్టే జరిగింది చూసారా అని కాలర్ ఎగరేసి తిరగడం మొదలు పెట్టాడు. ఇలా సెలబ్రిటీల జీవితాల గురించి, కెరీర్ గురించి తన నోటికొచ్చింది వాగితే సోషల్ మీడియాలో బాగా కవరేజ్ వస్తుందన్న సీక్రెట్ తెలుసుకున్న వేణుస్వామి ఆగడాలకు ఆ తర్వాత అంతే లేకుండా పోయింది. సాధారణంగా పండితులు అయిన వారి నోటి నుంచి శుభమే బయటికి రావాలి. ఈ వేణుస్వామి పండితుడు కాబట్టి ఎప్పుడు నోరు తెరిచినా నోటి నుంచి అశుభమే. ఫలానా హీరో కెరీర్ నాశనం అయిపోతుంది, ఒక హీరో త్వరలో చనిపోతున్నాడు, ఫలానా హీరోకి పెళ్లి కానే కాదు, ఇలాంటి దరిద్రమే వేణుస్వామి నోట్లోంచి వస్తూ ఉంటుంది. ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల వచ్చిన దిక్కుమాలిన పబ్లిసిటీని వేణుస్వామి కమర్షియల్ గా టర్న్ తీసుకున్నాడు. తనతో పూజలు చేయించుకుంటే కెరీర్ అద్భుతంగా మారుతుందని ప్రచారం చేసుకున్నాడు. హై క్లాస్ జ్యోతిష్యుడిగా చెలామణి అవుతూ లక్షల కొద్దీ డబ్బు సంపాదిస్తున్నాడు. విడి చేసినోడు వీధికి పెద్ద అన్నట్టుగా సిగ్గు అభిమానం వదిలేసి ఇతగాడే పెద్ద జ్యోతిష్యుడిలా చెలామణి అవుతున్నాడు. ఈ వాచనుడి ప్రచారం పటాటోపం చూసి మోసపోయిన కొంతమంది హీరోయిన్లు లక్షలు ఖర్చు పెట్టి ఇతగాడి చేత పూజలు చేయించుకున్నారు. అలా పూజలు చేయించుకుంటున్న ఫోటోలను బయటికి రిలీజ్ చేసి వాటి ద్వారా కూడా పబ్లిసిటీ పొందిన ప్రచార పిశాచి ఈ వేణుస్వామి. పిచ్చోడి చేతికి రాళ్ళిచ్చి కొట్టమంటే 100 రాళ్లలో 1-2 లక్ష్యాన్ని తాకుతాయి. ఇలాగా ఈ జ్యోతిష్యం పిచ్చోడు విసిరిన భవిష్యత్తు ఊహాగణాల రాళ్లలో లక్ష్యాలను చేరిన రాళ్లు 1-2, మిగతావన్నీ గురి తప్పిన రాళ్లే. వాటిల్లో కొన్ని షాంపిల్ రాళ్లని పరిశీలిస్తే ప్రభాస్ కి అసలు హిట్టే రాదని ఈ వీరుడు చెప్పాడు. నిన్నగాకబొడ్డే కల్కి మూవీ 1000 కోట్ల వ్యాపారం చేస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని, ఆంధ్రప్రదేశ్ లో జగన్ మళ్లీ గెలుస్తాడని, వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని, ఇలా ఒకటి కాదు ఎన్నెన్నో ఫెయిల్యూర్ ఊహాగణాలు చేశాడు. వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవరు లైమ్ లైట్ లో ఉంటే వాళ్ళ మీద తనకు తోచిన ఊహాగణాన్ని వాళ్ళు బాధపడే విధంగా చెప్పేస్తాడు. తాను చెప్పింది జరిగితే చూసారన్న పవర్ అంటాడు, జరగకపోతే చెప్పినవన్నీ జరగాలని రూలేమీ లేదు అంటాడు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే నాకు జ్యోతిష్యం రాదు, ఇక నేను ఎవరి గురించి చెప్పను అని తప్పించుకుపోతాడు. కొంతకాలం గడిచిన తర్వాత కుక్కతోక వంకర అన్నట్టు వేణుస్వామి నోరు తింకర అవుతూ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం నేను రాజకీయ జోష్యాలు, సెలబ్రిటీల వ్యక్తిగత జోష్యాలు చెప్పను అని వేణుస్వామి నమ్మకంగా చెప్పాడు. ఎప్పుడైతే నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం జరిగిందో వెంటనే వేణుస్వామిలో ఉన్న పిశాచం బయటకు వచ్చింది. వెంటనే వీళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుందనే దాని మీద పెద్ద వీడియో విడుదల చేశాడు. ఇంతకాలం వేణుస్వామి ఆగడాలను జనం భరిస్తూ వచ్చారు. వేణుస్వామిని మొరిగే కుక్కలాగానే భావిస్తూ వచ్చారు. మొరిగినంతసేపు మొరిగి ఊరుకుంటుందని అనుకున్నారు.
కానీ అలా మొరిగి ఈ మొరిగే కుక్కకి పిచ్చి పట్టిందని జనానికి అర్థమైపోయింది. పిచ్చి కుక్కకి ఎలాంటి సత్కారం లభిస్తుందో అలాంటి సత్కారం ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వేణుస్వామి వాచనత్వం మీద భారీ స్థాయిలో కథనాలు వచ్చాయి. ఇతని నోరు మూయించాల్సిన అవసరాలు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వేణుస్వామి మీద సెలబ్రిటీలు కేసు పెట్టకపోయినా వేరే దారిలో కేసులు పెట్టించి లోపల వేసి రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇక జీవితంలో నోరు తెరవకుండా చేసే వ్యూహ రచన జరుగుతోంది. తన అరెస్టుకు రంగం సిద్ధమవుతుందని అర్థం చేసుకున్న వేణుస్వామి మళ్లీ కాళ్ల బేరాలు ప్రారంభించాడు. తాను రాజకీయాల గురించి సెలబ్రిటీల గురించి మాట్లాడాలని చెబుతూ ఒక వీడియో లేటెస్ట్ గా విడుదల చేశాడు. గతంలో కూడా తాను ఇలాగే చెప్పానని, అయితే గతంలో తాను నాగ చైతన్య సమంత గురించి చెప్పాను కాబట్టి మళ్ళీ నాగ చైతన్య పెళ్లి జరగబోతుంది కాబట్టి దానికి కొనసాగింపుగా చెప్పానే తప్ప తనకు మరో ఉద్దేశం లేదని చర్చు రీజనింగ్స్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. తాను మా అధ్యక్షుడు మంచు విష్ణుతో కూడా మాట్లాడానని, ఇకపై ఎవరి గురించి జోస్యాలు చెప్పనని మాట ఇచ్చానని, ఆ మాటకి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చాడు. కుక్కతోక లాంటి వేణుస్వామి ఎంత నక్క వినయం ప్రదర్శించినప్పటికీ అతనికి బుద్ధి వచ్చేలా చేసే ప్రణాళిక రచన మాత్రం ఆగనట్టు తెలుస్తుంది. త్వరలో వేణుస్వామి అరెస్ట్, రిమాండ్ అనే శుభవార్త తెలుగు వాళ్ళు వినబోతున్నారు. కాకపోతే తనకు చిప్పకూడు తినే రోజు వస్తుందని వేణుస్వామి గతంలో ఎంత మాత్రం ఊహించి ఉండడు. ఎందుకంటే అతనికి అసలు జ్యోతిష్యమే రాదు కాబట్టి.